కొంచెం టైం పడుతుందా? తీసుకో 56 మినిట్స్ తీసుకో, ట్రైన్ కూడా పోతుంది. ఎట్లుంది మమ్మీ? అస్సలు బాగాలేదు. మనకు ఉన్న దాంట్లో 10 మందికి పంచితే మంచిది. హలో హలో హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ సురజన్ ఫ్యామ్. ఇక మొదలెడదామా? సో ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మనకి 4 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్, మా చెల్లి మెడికల్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం. సెకండ్, నిన్న జిమ్ ట్రైనింగ్ చేయడం. 3, మా మమ్మీ ఫుడ్ డొనేట్ చేయడం. 4th, డేట్ విత్ మై మమ్మీ. ఈ 4 ఫస్ట్ మా చెల్లి నుంచి స్టార్ట్ చేద్దాం. ట్రైన్కి టైం అవుతుంది, ఇది ఏం చేస్తుందో ఏమో. ఇంకా ఏం చేస్తుందో. నిన్ను ఎవడ పెట్టుకోన్నాడు అన్ని సామాన్లు. పట్టు. మళ్ళీ ఎడికి పోతుంది. మళ్ళీ ఐరన్ అయింది ఇప్పుడు. ఇంకా ట్రైన్కి 1.5 hour ఉంది, స్టేషన్కి 1 hour పడుతుంది ఇంటి నుంచి. ఇప్పుడు చేస్తుంది ఐరన్. యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇది వాళ్ళు అయ్యేటట్టు కాదు, కానీ మీరు చూడండి. వీళ్ళు చేసిన లేట్కి కార్ కాకుండా ఇప్పుడు మెట్రోలో పోవాల్సి వస్తుంది. ఇంకా ట్రైన్కి 1 hour ఉంది. ఇక్కడ నుంచి ఒక 40 minutes రఫ్గా పడుతుంది మెట్రో ఎక్కితే. సో ఎగ్జాక్ట్ ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి రీచ్ అవుతాం మేము. ఆమె రెడీ అవ్వదు, ఇది ప్యాక్ చేసుకోదు, సరిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అవుతుంటే ఐరన్ చెప్తుంది రోడ్లోకి వచ్చా. సో బేసిక్గా మెడికల్ కాన్ఫరెన్స్ ఉంది. సో మెడికల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి వీళ్ళ ప్రొఫెసర్, వీళ్ళ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ పోస్టర్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నారు. యాక్చువల్గా కార్లో వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ట్రాఫిక్లో పోతే ఇంపాసిబుల్ రీచ్ అవ్వడం. సో మెట్రో ఇస్ ది బెస్ట్ ఆప్షన్. ఏ ప్లాట్ఫామే వచ్చారా? అదా టికెట్ చూడము. వచ్చారా? ఎందుకు రాదు? ఇప్పుడు నువ్వు ట్రైన్ నెంబర్ చూసి అక్కడ చూసి నాకు ప్లాట్ఫామ్ నెంబర్ చెప్పు. కొంచెం టైం పడుతుందా? తీసుకో 56 minutes తీసుకో, ట్రైన్ కూడా పోతుంది. నీకేం చెప్పాలి? అదే నాకేం చెప్పకు, ట్రైన్ పేరు. నాకు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో చెప్పు ఇప్పుడు చూసి. చెప్పు అసలు ఏ ట్రైన్ తెలుసా నువ్వు పోయేది? సో బేసిక్గా మమ్మీకి నాకు బోర్ కొట్టి కారు తీసుకొని బయటకు వచ్చేసాం. అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక దగ్గర ఆగి, ఇప్పుడు బేసిక్గా ఇంటికి వెళ్ళి డిన్నర్ చేయాలా లేకపోతే బయట చేయాలా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగిపోయాం. మమ్మీ నువ్వు చెప్పు, ఏం చేద్దాం? ఇక్కడే తిందామా, ఇంటికి వెళ్ళి తిందామా? బయట ఇంకా మన ఇద్దరమే కాబట్టి బయట ఎక్కడో తినేసి వెళ్దాం. సో ఎట్లా బయటకు వచ్చినాం కాబట్టి ఇక్కడే తినేసి వెళ్ళిపోవడం బెస్ట్. ఎడిపోదాం మరి? రెస్టారెంటా, కెఫేనా? రెస్టారెంట్ వెళ్దాం. ఓకే, కెఫే ఇప్పుడు పోయి రిస్క్ చేసేంత పని లేదు. ఏదన్నా కొత్త రెస్టారెంట్కి వెళ్దాం. వెళ్ళింది కాకుండా ఏదైనా కొత్తది ఏదైనా ఉంటే కొత్తది ఒకటి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఇవాళ.
ఎట్లుంది మమ్మీ ప్లేస్? బాగుంది, కొత్త ప్లేస్ కదా, ఎప్పుడు రాలే మనం. సో ఇది ఏదో నేటివ్ కథ అంట. మేము వెళ్ళి బోల్డ్ చాలా ప్లేసెస్ ట్రై చేస్తాం. ఇది ఏదో కొత్తగా ఉందని వచ్చినాం ఇటు, చూడాలి ఎట్లుంటుందో ఫుడ్. కెఫే స్టైల్లోనే ఉంది కానీ రెస్టారెంట్. కెఫే స్టైల్లో ఉంది కానీ రెస్టారెంట్ అనమాట ఇది. కెఫేలో ఏముంటుందిలే, నాకు ఇష్టం ఉంటుంది. సో బేసిక్గా కెఫేలో అన్ని డిషెస్ మమ్మీ తిన్నది కాబట్టి అలా అనమాట. అంబియన్స్ వరకు అయితే బాగుంది, ఫుడ్ చూడాలి ఎలా ఉంటుందో. 15 minutes అయిపోయింది ఆర్డర్ చెప్పి. మమ్మీ ముఖం చూడండి పాపం. 15 minutes అయిపోయింది ఆర్డర్ చెప్పి అంటున్నా. మమ్మీ మొహం అంతా మాడిపోయింది. తినాలనేది మా ప్లాన్ కాదు, యాక్చువల్గా బయటకి రావాలనేది మా ప్లాన్. సో ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటాంలే అని చెప్పి బయట తినడానికి వచ్చాం. పేషెన్స్ ఉండాలి, పేషెన్స్. ఎట్లుంది మమ్మీ? పర్వాలేదు, మరి సూపర్. యాక్చువల్లీ ఇది ఢిల్లీ తందూరి డిష్ అనేది ఉంది, బట్ అంత తందూరి స్టైల్ కాదు, అలా అని గ్రిల్డ్ కూడా కాదు. ఇట్స్ లైక్ బేక్డ్ చికెన్, గుడ్. దీని టేస్ట్ అంతా యాక్చువల్లీ మయోనీస్ అండ్ దీని సాస్లో ఉంది. సో ఇప్పుడే తిన్నాం. నాకు తెలుసు అబ్రప్ట్గా కొన్ని డిషెస్ మాత్రమే చూపించి షార్ట్స్ ఆపేసి ఉంటా, ఎందుకంటే ఫుడ్ అస్సలు నచ్చలేదు నాకు. యాక్చువల్లీ రివ్యూస్ బాగానే ఉండే, సో కొత్తగా నేను ట్రై చేద్దామని వచ్చాను. ఆల్మోస్ట్ ఒక 2 starters, ఒక బిర్యానీ, ఒక లస్సీ ఆర్డర్ ఇచ్చా. ఏది బాగాలేదు, ఒక లస్సీ తప్ప ఏది బాగాలేదు. బిర్యానీ తినబుద్ధి కాలేదు, స్టార్టర్స్ తినబుద్ధి కాలేదు. అసలు ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంటికి పోయి తిన్నా అయిపోయి ఉండేది. అస్సలు నచ్చలేదు. మమ్మీకి అయితే, మమ్మీ ఎట్లేదు మమ్మీ ఫుడ్? అస్సలు బాగాలేదు. మమ్మీ అయితే నా మొహం చూసుకుంటా, అసలు నీకు నచ్చిందా ఫుడ్? నాకేం నచ్చట్లేదే, నీకు నచ్చిందా? ఇక ఫుడ్ ఈజ్ నాట్ అప్ టు ది మార్క్. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ దిస్ రెస్టారెంట్ కాల్ నేటివ్ కథ, నో, వద్దు, అస్సలు బాగాలేదు. సో ఎప్పుడన్నా మీ ఫీల్డ్లోకి వస్తే డోంట్ ఈవెన్ చూజ్ ఇట్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో యా, ఏదో బయట తినాలనుకున్నాం, మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్లాన్. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో యా, బేసికల్లీ ఎవ్రీ థర్స్డే మా మమ్మీ నేను గుడికి వెళ్ళడం అలవాటు, యాక్చువల్గా సాయిబాబా గుడికి. సో పాయింట్ ఏంటంటే, ఎవ్రీ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు బయట కొంతమంది లైక్ అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడు మేము వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత మమ్మీ మనీ ఇస్తూ ఉంటుంది. సో లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు మమ్మీని వాళ్ళు కొంచెం అన్నం ఉంటే తీసుకురండి, ఈసారి అన్నం పెట్టమని అడిగారనమాట. సో మమ్మీ ఈ వీక్ వాళ్ళ కోసం లైక్ ఒక 5 members ఉంటారు. సో ఆ 5 members కోసం ఇలా మన పార్సల్ కవర్లో అన్నం, కర్రీ, పెరుగు, పప్పు అన్నిటిని ప్యాక్ చేసి వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాం ఈ వీక్. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. ఎస్, ఇలా రైస్ని ప్యాక్ చేసి అండ్ వంకాయ కర్రీ చేసింది, వంకాయ కర్రీ అండ్ టమాటా పప్పు అండ్ పెరుగు అట్లా దీనిపైన ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. సో ఇది మంచిగా చాలా పెద్దగా ఉంటుంది. సో వేడిగా ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎక్కువసేపు ఉంచుకొని తిందామన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి తీసుకెళ్ళి ఇవ్వాలనుకున్నా వేడిగా ఉంటుంది, ఎక్కువసేపు ఉంటుంది అండ్ తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ప్లేట్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. బట్ యా, సో దీంట్లో ప్యాక్ చేసి ఇచ్చేద్దాం. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. మమ్మీ, ఇట్లా నీకు ఇట్లా భోజనం పెడితే అందరికి ఇష్టమా? అంటే ఇష్టమే, మనకి ఉన్న దాంట్లో 10 మందికి పంచితే మంచిది. బాబాకి ఇష్టం, అది కరెక్ట్. బాబాకి మనకి అది బెస్ట్ మాట. పెద్ద పెద్ద దానాలు చేయాలని ఏం లేదు. మనకి ఎంతలో ఉంటే అంతలో మనం ఏమైనా చేయగలిగితే దట్స్ ద బెస్ట్ థింగ్. దానివల్ల మనకి లైక్ మంచిగా అనిపిస్తుంది, హార్ట్ ఫెల్ట్గా అనిపిస్తుంది
అండ్ మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చేసే పనికి, అండ్ మనం చూసి ఇంకెవరైనా చేస్తే ఇంకో కొంతమంది కడుపు నిండుతుంటుంది. సో ప్యాకింగ్ అయిపోయింది, ఇప్పుడు లెట్స్ గో టు ది టెంపుల్. చలో. సో ఇవ్వాలనుకున్నవి అన్నీ ఫుడ్ అంతా ఇచ్చేసినాము, మంచిగా దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా అయింది దర్శనం, హారతికి కూడా ఉన్నాం. సో ఆన్ దిస్ వెరీ గుడ్ నోట్, దట్స్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. దిస్ ఈజ్ సూరజ్ అండ్ ఫ్యామ్ signing off till the next one. Bye.